ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? అందరం తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. గనుడైన దేవుడిని మనం స్తుతించుకోవడానికి మరొకసారి ప్రభు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల రాజానికి స్తోత్రం నాయన. మరొకసారి ప్రభా నీ పాదాల చెంత చేరి నిన్ను స్తుతించడానికి, దేవా నీ ఘనమైన నామాన్ని స్తుతించడానికి నువ్వు చూపిన కృప కొరకు వందనాలు. మమ్మల్ని ఏర్పాటు చేసుకుంది, మమ్మల్ని పిలిచింది నిన్ను స్తుతించడానికి. స్తుతి చేయడం యథార్థవంతులకు శోభస్కరమని ప్రభా, స్తుతి చేస్తున్నవాడు దేవుని యొక్క మహిమ తన జీవితంలో కనపట్టు కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడని చెప్పిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ స్తుతి యాగం, ఈ స్తుతి నైవేద్యం మీరే ప్రభా మీకే సమర్పిస్తుండగా ప్రభా మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతులపైన ఆశ్రయుడై ఉండమని వేడుకుంటున్నాం. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నేను స్తుతిస్తూ ఉంటుండగా నాయన, ప్రతి పరిస్థితిలో కూడా మేము స్తుతించవలసిన వారమై మేము ఉన్నాము నాయన. అయ్యా, శృంగధ్వనిని ఎరిగిన ప్రజలు ధన్యులని చెప్పావు ప్రభా. మా జీవితంలో ఎల్లవేళ కూడా రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము ప్రభా, విమోచించబడిన ప్రభా జనములుగా ఎప్పుడు మా దేవుని గూర్చిన ప్రభా స్తుతి మా నోటిలో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి కాలం స్తుతిస్తుండగా మహిమ మీరే పొందమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవాని ఆత్మ సన్నిధిని మా పైన కుమ్మరించమని వేడుకుంటున్నాం. రాజానికి స్తోత్రం అయ్యా. స్తుతి చేయ ఆత్మను మా పైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభానికి స్తోత్రం అయ్యా. ఈ ఆరాధన ప్రభా మీరే 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 అంగీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు ప్రభాని నా మహిమార్థమే జరిగించుకొని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. ఆది అంతము లేనివాడా, అల్ఫా ఓమేగా, ఆశ్చర్యకరుడా యేసయ్యా, ఆలోచనకర్త. ఆది అంతము లేనివాడా, అల్ఫా ఓమేగా, ఆశ్చర్యకరుడా యేసయ్యా, ఆలోచనకర్త. నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. చావు
నుండి నన్ను లేవనెత్తితివి చిగటైన ఊబి నుండి పైకి లేపితివి చావుగోతి నుండి నన్ను లేవనెత్తితివి చిగటైన ఊబి నుండి పైకి లేపితివి నీవు చూపిన ప్రేమకు నీ రుణము తీర్చగా చాలనయ్యా నీవు చూపిన ప్రేమకు నీ రుణము తీర్చగా చాలనయ్యా స్తోత్రించెదనయ్యా యేసయ్యా కీర్తించెదనయ్యా స్తోత్రించెదనయ్యా యేసయ్యా కీర్తించెదనయ్యా శిలువ మరణము నొందినావా నా కొరకేసయ్యా శ్రమలన్నిటినీ ఓర్చినావా నా కొరకేసయ్యా శిలువ మరణం నొందినావా నా కొరకేసయ్యా శ్రమలన్నిటినీ ఓర్చినావా నా కొరకేసయ్యా నీవు చూపిన కరుణకు నీ రుణము తీర్చగా చాలనయ్యా నీవు చూపిన కరుణకు నీ రుణము తీర్చగా చాలనయ్యా స్తోత్రించెదనయ్యా యేసయ్యా కీర్తించెదనయ్యా స్తోత్రించెదనయ్యా యేసయ్యా కీర్తించెదనయ్యా నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చగా చాలనయ్యా నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చగా చాలనయ్యా స్తోత్రించెదనయ్యా యేసయ్యా కీర్తించెదనయ్యా స్తోత్రించెదనయ్యా యేసయ్యా కీర్తించెదనయ్యా చావుగోతి నుండి నన్ను పైకి లేపితివి జిగటైన ఊబి నుండి లేవనెత్తితివి నీవు చూపిన ప్రేమకు నీ రుణము తీర్చగా చాలనయ్యా నీవు చూపిన ప్రేమకు నీ రుణము తీర్చగా చాలనయ్యా స్తోత్రించెదనయ్యా యేసయ్యా కీర్తించెదనయ్యా యేసయ్యా స్తోత్రించెదనయ్యా యేసయ్యా కీర్తించెదనయ్యా 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 హల్లెలూయా మన జీవితంలో చేసిన ఆయన ప్రతి మేలును బట్టి కూడా ఆయన మనం స్తుతించాల్సిన వారం ఉన్నాం హల్లెలూయా మరొక పాట పాడుకుని ప్రభుని స్తుతిద్దామా యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దరి చేర్చు
చేర్చి ఆదరించుమా యేసయ్యా దరి చేర్చి ఆదరించుమా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దరి చేర్చి ఆదరించుమా యేసయ్యా దరి చేర్చి ఆదరించుమా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా ఆమేన్ హల్లెలూయా పరిశుద్ధ తండ్రివి పరమా స్వరూపివి సర్వాధికారివి ఓ యేసయ్యా పరిశుద్ధ తండ్రివి ప్రేమా స్వరూపివి సర్వాధికారివి ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా యేసయ్యా కరుణించి కాపాడుమా కరుణించి కాపాడుమా యేసయ్యా కరుణించి కాపాడుమా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా పరిశుద్ధ తండ్రివి ప్రేమా స్వరూపివి సర్వాధికారివి ఓ యేసయ్యా పరిశుద్ధ తండ్రివి ప్రేమా స్వరూపివి సర్వాధికారివి ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా యేసయ్యా కరుణించి కాపాడుమా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా ఆమేన్ హల్లెలూయా స్తుతులకు పాత్రుడా స్తోత్రించి కీర్తింతును కొనియాడి పొగడెదను ఓ యేసయ్యా స్తుతులకు పాత్రుడా స్తోత్రించి కీర్తింతును కొనియాడి పొగడెదను ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా యేసయ్యా కృప చూపి నడిపించుమా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసయ్యా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు
యేసయ్యా నీవే నా సృష్టికర్తవు, యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. హల్లెలూయా ఆమేన్, యేసయ్యా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, యేసయ్యా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, యేసయ్యా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన రక్షకుడైన దేవుడు. ఆయన స్తుతించడంలో అనేకమైన కారణాలు మనకు ఉండొచ్చు, కానీ ఒక ప్రధానమైన కారణం ఏదైనా ఉందనంటే మన పాపాలన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించాడు. ఆయన ఈ లోకంలో పుడుతున్నప్పుడే ఆయనకి ఏమని పేరు పెట్టారంటే, ఏమని పేరు పెట్టారండి? యేసు అని పేరు పెట్టారు. అంటే వారి పాపముల నుంచి వారిని విమోచించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు విమోచించబడిన వారంగా మనం ప్రతి పరిస్థితిలో కూడా స్తుతించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మరొక పాటతో ప్రభుని స్తుతిద్దామా? స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా ఆత్మనాలో కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా ఆత్మనాలో కృంగిని ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు నన్ను నిలిపెను, సన్నిధిలో నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను, నీ సన్నిధిలో నీ
స్తోత్రార్హుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజారుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజారుడా ఆకాశమందు నీవు తప్ప నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా స్తుతిద్దాం యేసయ్యను ఆరాధిద్దాం అందరం తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన పూర్వకంగా ఆరాధనగా మన ప్రభువుని ఆరాధిద్దాం యేసయ్యా నీవు తప్ప నాకెవరున్నారు నాయన నిన్ను స్తుతించడానికి నాకు నీవు తప్ప ఇంకెవరున్నారు యేసయ్యా నా ఆరాధన అంగీకరించండి దేవా నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజారుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజారుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు యేసయ్యా నిన్నుగాక నేను ఎవరిని స్తుతిస్తాను ప్రభు దేవా ఈ భూమి మీద కానీ దేవా ఆకాశమందు కానీ నీవు తప్ప నాకెవరున్నారయ్యా నేను మనస్విపి మాట్లాడే ఏకైక దైవం నీ ఒక్కడవే కదా ప్రభు నా బాధను నేను కృంగిన వేళలో ప్రభు నా శత్రువులు నా సమస్యలు నన్ను తరుముతున్న వేళలో కూడా నా మనస్సును నీ వైపుకు తిప్పగానే దేవా నాకు సమాధానం ఇచ్చిన ఆ క్షణాలు నేను ఎలా మర్చిపోతాను యేసయ్యా అందుని బట్టి నిన్నుగాక నేను ఎవరిని స్తుతిస్తాను యేసయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్నే ఆరాధిస్తాను యేసయ్యా దేవా నన్ను నువ్వు ఎంతగా ప్రేమించావు యేసయ్యను స్తుతిద్దాం యేసయ్యను ఆరాధిద్దాం మన నోట స్తుతులు నింపే దేవుడు ఆయన పరిస్థితులు ఏదైనా కూడా మనం ప్రభువునే ఆరాధిద్దాం యేసయ్యనే ఆరాధిద్దాం దేవా నీకే మా స్తుతి నాయన ఆకాశమందు నీవు తప్ప వేరెవరు మాకున్నారు యేసయ్యా నేను స్తుతించడానికి కానీ పూజించడానికి కానీ ప్రార్థించడానికి నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభా అందుకే నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ఆరాధిస్తాను యేసయ్యా చెప్దామా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు యేసయ్యా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ఆరాధించేద యేసు రాజా నిన్నే స్తుతి
సేవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు యేసయ్యా మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించేదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా ప్రార్థించేదా యేసు రాజా నీకై ప్రార్థించేదా స్తుతించేదా యేసు రాజా నిన్నే స్తుతించేదను స్తుతించేదా యేసు రాజా నిన్నే స్తుతించేదను నిన్నే స్తుతించేదను నిన్నే స్తుతించేదను నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు. అవునేసయ్యా ఈ ప్రాణం నువ్వు ఇచ్చావు నాయనా ఈ ఊపిరి నువ్వు ఇచ్చావు ప్రభా ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను మట్టిలో చేరే వరకు నిన్నే స్తుతిస్తాను యేసయ్యా ప్రభా సంతోష సమయమైనా దుఃఖ సమయమైనా అది చెరసాల అనుభవమైనా అది బంధకాలైనా ఏదైనా కూడా ప్రభా నేను స్తుతించడం మాన్నయ్యా ప్రార్థన నేను అన్నటికీ మాన్నయ్యా నీ పాదాలు పట్టుకోవడం నేను మాన్నయ్యా దేవా నేను హత్తుకోవటం మాన్నయ్యా విశ్వాసం చూపించడం నేను మాన్నయ్యా నీ మాట వినటం నేను మాన్నయ్యేసయ్యా నీ మాటకు లోబడి ముందుకు వెళ్ళిపోతాను యేసయ్యా అయ్యా పరిస్థితి ఏదైనా కూడా ప్రభా నువ్వు నన్ను పిలిచిన పిలుపుకు తగినట్లుగా ముందుకు సాగిపోతాను దేవా ఈ మజిలీలన్నీ కూడా దాటించే దేవుడు నీవు ఉండగా ప్రభా అయ్యా నాకున్న ఆయుధం స్తుతి మాత్రమే నా బ్రతుకు నిన్ను స్తుతించడం మాత్రమే నాకున్న ఒకే ఒక పరిష్కారం నిన్ను స్తుతించడం మాత్రమే ఎరుకో గోడలు ఎదురైనప్పుడు ప్రభా అయ్యా ఆ సమస్యను చూసి కూలిపోలేదు కానీ ఆ సమస్య చుట్టూ తిరగలేదు కానీ స్తుతిస్తూ 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 కోట గోడలు బద్దలు చేశారు యేసయ్యా అయ్యా చెరసాలలో ఉన్నప్పుడు స్తుతించి ప్రభా వాళ్ళకు మాత్రమే మహిమ కాకుండా ప్రభా అనేక జనులకు రక్షణ కలిగించారు దేవా అయ్యా నేను మౌనంగా ఉండకూడదు యేసయ్యా నేను నిత్యము స్తుతించాలి దేవా నేను స్తుతించడమే నీకు మహిమ నాయన నేను స్తుతించడమే నాకు సౌందర్యము నాయన నేను స్తుతించడమే నాకు ఘనత యేసయ్యా నేను ఎల్లవేళలా స్తుతిస్తానని చెప్పి ప్రభుకు చెప్తాం యేసయ్యా నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 మహారాజా నీకు స్తోత్రం మహాగణుడా నీకు స్తోత్రం మా శ్రమలో తోడుండేవాడా నీకు స్తోత్రం ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 ప్రార్థన చేద్దాం దేవుని మాట కొరకు మనం కనిపెడుతూ ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా ప్రేమగల రాజా స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రం నాయన ఇశ్రాయేలు చేయు స్తుతుల పైన ఆస్యుడై ఉన్న దేవా నీకు స్తోత్రం మా నైవేద్యములు కోరుకునేవాడా మా జీహబళ్ళు కోరుకునేవాడా నీకు స్తోత్రం ఏమి ఇవ్వగలము యేసయ్యా నువ్వు మాకు పెదవులు నియమించావు ప్రభా సజీవు లెక్కలో ఉంచావు ప్రభా సజీవులే కదా యేసయ్యా నిన్ను స్తుతించేది దేవా మా స్తుతి నైవేద్యాన్ని పాదాల దగ్గర పెడుతుండగా ప్రభా మా స్తుతిని అంగీకరించండి నాయన దేవా నిత్యము మా నోట నీ స్తుతి ఉండాలి యేసయ్యా ఏ పరిస్థితిలో కూడా
అయ్యా మా సితారాలను ప్రభా నిరవంజి చెట్లకు తగిలించి మౌనంగా ఉండేవాళ్ళంగా ఉండకుండా ప్రభా, అది బబులోనైనా సరే ప్రభా నాయనా, అది ఐగుప్తు అయినా సరే నాయనా, అది అగ్నిగుండమైనా సరే నాయనా, అది చెరసాలైనా సరే నాయనా, స్తుతి మా నోట ఆగకుండా నిత్యము ప్రభా నిన్ను స్తుతించే వారమై ఉండటానికి రాజులు ఎదుట, అన్యజనులు ఎదుట, సహోదరులు ఎదుట, సమాజం ఎదుట, అందరి ఎదుట కూడా నిన్ను స్తుతించే పెదవులు మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాలమందు మరొకసారి మీరు మాతో మాట్లాడమని, కేవలం మా పెదవులతో మాత్రమే కాకుండా మా బ్రతుకులు స్తుతించే జీవితానికి అవసరమైన నీ శ్రేష్టమైన మాటలు మాకు దయచేయమని, నీ దాసుని ఆత్మ చేత అభిషేకించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి, దేవుని వాక్యం కొరకు మనకు కనిపెడతాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులైన దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో చేరవచ్చిన మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఒకసారి సంతోష స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చక్కని ఆరాధనలో దైవజనులు మనల్ని నడిపించారు. కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనము విందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం 2వ భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం 2వ భాగం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వానిని నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా అనే ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అంటే దేవుని యొక్క ఉద్దేశము మనకు తెలియజేయాలని ఆశపడుతూ, నా దృష్టి ఎవరి మీద ఉంటుంది, నా దృష్టి ఎవరి మీద ఉంటుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో అంటే, ఎవరైతే నా దృష్టిలో నా ఎదుట తను తగ్గించుకొని నా మాటన్నా నేనన్నా భయంతో ఉంటారో, భయభక్తులు కలిగి ఉంటారో, అలాంటి వారి మీద నా దృష్టి ఉంటుంది అంటున్నాడు దేవుడు. ఈరోజున అందరూ కాస్త సంపాదించాలని చూస్తుంటారు. డబ్బు సంపాదించాలి. ఎందుకు డబ్బు అంటే, కాస్త మంచి ఆహారం తినాలి, అది ఫస్ట్. ఆ అవసరం తీరిన తర్వాత కాస్త మంచి వస్త్రాలు కట్టుకోవాలి. మంచి వస్త్రాలు ఎందుకు? నలుగురిలోకి వెళ్ళినప్పుడు మన గౌరవం తగ్గకుండా ఉండాలి కదా. నలుగురిలోకి వెళ్ళినప్పుడు కాస్త ఘనంగా కనిపించాలి. కొంతమంది ఖరీదైన నగలు పెట్టుకోవాలి, కొంతమంది ఖరీదైన వాహనాలు ఎక్కి తిరగాలని కోరుకుంటారు, కొంతమంది ఖరీదైన ఇంటిని కట్టుకోవాలి, ఇంటి నిండా ఖరీదైన వస్తువులు ఉండాలి. అంటే అన్ని విషయాల్లో కూడా కాస్త ఘనంగా ఉండాలి అని ఆశపడతారు. ఎందుకు అని అంటే, నలుగురు దృష్టి మన మీద పడాలి. ఎందుకండి? ఆబ్వియస్గా వీటన్నిటి వెనుకున్న ఉద్దేశం అదే. నేను నలుగురిలోకి వెళ్ళినప్పుడు
నా మీద దృష్టి పడాలి, మనుషులు నన్ను దృష్టించాలి. వీళ్ళు కూడా డెవలప్ అయ్యారు అనుకోవాలి, వీళ్ళు కూడా బాగానే ఎదిగారు అనుకోవాలి, వీళ్ళు కూడా బాగానే సంపాదించినట్టుంది అని అనుకోవాలి, వీళ్ళు కూడా కాస్త పైకి వచ్చారు అని అనుకోవాలి. అంటే ప్రజల దృష్టి మన మీదకు రావాలి. అలా వచ్చినప్పుడు వారి దృష్టిలో మనం కాస్త ఘనంగా కనిపించాలి. అందుకే ఈ రోజున మనిషి ఎంత కష్టపడుతున్నాడంటే అంత కష్టపడుతున్నాడు. ఏదో ఒక రకంగా ఎలాగోలాగా కాస్త ఆర్థికంగా నిలదొక్కుని నలుగురు దృష్టిలో కాస్త ఘనంగా కనిపించాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేస్తే ఒక మనిషి దృష్టిలో పడడానికి, ఒక మనిషి దృష్టిలో ఎవరో ఎదుటనో మనం కాస్త ఘనంగా కనిపించడానికి ఎంత కష్టపడుతున్నాం మనం, ఎంత కష్టపడుతున్నాం. ఇంత కష్టపడితే మనం సాధించేది ఏంటంటే ఎవరో వచ్చి మనల్ని చూసి పర్లేదే అని అంటారు ఒక మాట. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే, ఒక ఫంక్షన్ చేస్తే లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెడుతున్నామంటే ఎవరో వచ్చి 1 గంట 2 గంటలు 3 గంటలు మనతో పాటు ఉండి ఏం చేశారండి ఏర్పాట్లు అని అనాలి ఒక మాట, ఏం పెట్టాడండి భోజనాలు అనాలి ఒక మాట, అబ్బా ఏం ఏర్పాట్లండి ఎంతమంది జనాన్ని పిలిచాడో అనాలి ఒక మాట. ఆ ఒక్క మాట కోసం లక్షలు ఖర్చు పెడతాము, అవి తీర్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. మన స్తోమతకు మించి మన గృహాల్లో చాలా వస్తువులు ఉన్నాయి, కాదంటారా? మన స్తోమతకు మించే ఉన్నాయి. ఎందుకున్నాయి? అవి మనకు ఎంత అవసరం అని అంటే, అవసరం కాదు, ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు అవి చూసి పర్లేదు వీళ్ళు కూడా అని అనుకోవాలి. ఆ ఒక్క మాట కోసం మనం ఎంత కష్టపడుతున్నాము, ఎన్ని రోజులు కష్టపడుతున్నాము, ఎంత నలిగిపోతున్నాము, ఏమండి ఎన్ని రోజులు మన కడుపును చంపుతున్నాము, ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాము, ఎన్ని రోజుల పాటు వ్యయ ప్రయాసలు పడుతున్నాము అంటే వాటికి లెక్కలేదు. ఎందుకు ఇంత ప్రయాస అని అంటే ఒక్క మాట కోసం ఎవరో ఒక వ్యక్తి దృష్టిలో వాళ్ళ ముందు చూపించుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా మనం చూసి కాస్త చీప్గా మాట్లాడినోళ్ళు, మనం చూసి పెద్దగా పట్టించుకోనోళ్ళు, వీళ్ళ దగ్గర ఏముంది అన్నట్లుగా ఒక తృణీకార భావంతో చులకన భావంతో ఎవరన్నా గతంలో చూసుంటే ఇక రాత్రి మగళ్ళు కష్టపడి వారికంటే ఒక మెట్టు పైన ఉన్నామనో కనీసం వాళ్ళ స్థాయికి వచ్చామనో నిరూపించుకోవడానికి ఎంత కష్టపడతామంటే కొన్ని సంవత్సరాలు కష్టపడతాం. సరే, ఆ వ్యక్తి ఏదో చూసి మన గురించి ఆహా ఓహో అని అన్నాడు అనుకోండి, అందనుకోండి, మనకేంటి లాభం? ఏమండి ఏంటి లాభం? ఏంటి? ఏమీ కనబడదు. అలాంటి ఒక మనిషి మెప్పు కోసం, ఒక మనిషి దృష్టిలో పడడం కోసం ఇంత కష్టపడుతున్నాం కదా, మరి మన కోసం ప్రాణం పెట్టిన దేవుని దృష్టిలో పడడానికి ప్రయత్నం చేస్తున్నామా? మన కోసం తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని లోకానికి పంపి మన శిక్ష అంతా ఆయన మీద వేసి మనకి ఏ శిక్షా విధి లేకుండా చేసి మన విమోచింపబడిన ప్రజలుగా, పరిశుద్ధపరచబడిన జనాంగంగా, ఆయన సొత్తైన ప్రజలుగా మనం మార్చుకున్నటువంటి ఆ త్యాగమూర్తినటువంటి తండ్రి ఉన్నాడే, ఆ తండ్రి దృష్టిలో మనం ఏంటి? ఈ రోజున ఆయన దృష్టిలో ఏంటి? కేవలం ప్రజల దృష్టిలో కాస్త పలుకుబడి సంపాదించుకోవడం, కాస్త గౌరవాన్ని సంపాదించుకోవడం, కాస్త ఉన్నత స్థితిలో ఉన్నారు అని అనిపించుకోవడం, ఇదే జీవితమా? వీటి కోసమే ఈ జీవితం అంతా కష్టపడాలా? కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టిలో పడడానికి కష్టపడాలా? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని దృష్టిస్తాను అని అంటే బాగా ఖరీదైన పట్టుచీర కట్టుకొచ్చినామని కాదు, సూటు బూటేసుకొచ్చిన ఆయన కాదు, ఖరీదైన వాహనంలో వచ్చిన వ్యక్తిని కాదు, ఖరీదైన వస్త్రాలు ఖరీదైన ఆభరణాలు ధరించుకున్నవాడిని కాదు, బాగా చదువుకున్నవాడిని కాదు, పెద్ద ఉద్యోగం చేసేవాడిని కాదు, లేకపోతే విస్తారంగా మందిరం కోసం ఖర్చు పెట్టేవాడిని కాదు.
ఎవరిని దృష్టిస్తారట? ఎవడు దీనుడుగా కనబడతాడో, ఎవడు నలిగిన హృదయం కలిగిన వాడుగా ఉంటాడో, ఎవడు దేవుని మాటకు వణుకుతాడో అలాంటి వారిని ఆయన దృష్టిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఇలాంటి అనుభవం ఉందా? ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? ఈ మాట చెప్తూ దీనికి ముందు ఈ 66వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే ఏ సందర్భంలో ఈ మాటలు అన్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భం ఏంటి అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారు? దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనం ఎవరిని సంతోషపెట్టాలండి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఎలా సంతోషపెడదామంటే, ఆయనకు మంచి మందిరం కట్టించడం ద్వారా, ఆయనకు ఒక మంచి విశ్రాంతి స్థలం, విశ్రమ స్థానం ఏర్పాటు చేయడం ద్వారా, అంటే దేవునికి ఏదో కాస్త మేలు జరిగించడం వలన, లేదా దేవుని సంతోషపెట్టడం వలన, లేక దేవునికి అవసరమైనవేవో సమకూర్చడం వలన ఆయన దృష్టిలో మనం పడతాం. అంటే లోకానుసారంగా ఆలోచన చేస్తూ ఎవరు బాగా పెట్టుబడి పెడతారో, ఎవరు దేవుని మందిరం కోసం బాగా కష్టపడతారో, ఎవరు పదే పదే దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు ఉపయోగకరమైన పనులు చేస్తారో, అప్పుడు అలా కనుక చేస్తే వాళ్ళు దేవుని దృష్టిలో పడతారు కదా. కాబట్టి అలా చేసి మన దేవుణ్ణి మెప్పిద్దాం. అంటే ప్రజల దృష్టిలో ఎలాగుందంటే, మనం ఎలాగున్నా పర్వాలేదు, మన లోపల ఎలాగున్నా పర్వాలేదు, మన ప్రవర్తన ఎలాగున్నా పర్వాలేదు, కేవలము కాస్త ప్రయాసపడడం వలనో, పెట్టుబడి పెట్టడం వలనో, దేవుని కొరకు ఖర్చు పెట్టడం వలనో, ఏదో ఆయన పరిచర్య కోసం ఏదైనా చేయడం వలన ఆయనను ప్రసన్నం చేసుకుందాం, ఆయన దృష్టిలో పడదాం. ఏమండి, మందిరానికి వచ్చిన మీరందరూ వస్తుంటే వస్తున్నప్పుడు అందరికీ తల ఒక బైబిల్, పాటల పుస్తకం, పెన్ను ఎవరిని నిలబడి ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మా దృష్టి ఎవరి మీద పడుతుంది? ఎవరిచ్చారు ఇవన్నీ? పలానా సంఘ పెద్ద గారు పంచారండి. ఓహో, సంఘ పెద్ద గారు కాస్త త్యాగమూర్తి అని మా దృష్టిలో పడుతుంది. రోజు వచ్చి అయ్యగారు ఈ కాను కొంచెం ప్రార్థన చేయండి అన్నారు అనుకోండి, మనుషులం కాబట్టి మా దృష్టి వాళ్ళ మీద పడుతుందేమో. ఎందుకంటే రోజు వచ్చి ఎంతో కొంత ఇచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారుగా, రోజు కానుక ఇవ్వడమో, లేకపోతే ఏదైనా అర్పణ తీసుకురావడమో, ఫలాలు తీసుకురావడమో, ఏమండి, లేకపోతే ఇంకేదన్నా మందిరానికి అవసరమైనవో, లేకపోతే దైవజన కుటుంబానికి అవసరమైనవో ఏమన్నా తీసుకొస్తుంటే ఇంకా అలాంటి వాళ్ళు మర్చిపోలేం కదా, అవునా కదా? ఎందుకంటే రోజు కనబడుతున్నాడు, రోజు ఏదో ఒకటి మనకి ఉపయోగకరమైన చేస్తున్నాడు కనుక మనకు వారి మీద దృష్టి పడుతుంది. వీళ్ళు పలానా దృష్టి పడుతుంది. అలాగే దేవుడు కూడా అనుకుంటాడులే, ఏదో ఒకటి చేసి ఆయన దృష్టి మా మీదకి వచ్చేలా చేసుకుందాం. ఆయన అంటాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు కట్టే ఈ ఇల్లు ఏ పాటిది? ఏమండి, ఆకాశం నుంచి చూస్తే ఈ భూమిలో ఏమన్నా మనం చేసే ప్రయాస, లేకపోతే మనం సమకూర్చేది, లేదా మనం ఇచ్చేది ఏ పాటిది? ఆకాశం దాకా వెళ్ళక్కర్లేదు, మన పక్కనే కొండ ఉంది. ఎప్పుడైనా కొండ మీద కోటాలు పెట్టినప్పుడు రండి, బాకింగ్ గారి ఇంటి దగ్గర, లేదా ఇటు మన జోజుబాబు ఇంటి దగ్గర,
ఆ కోటాలు పెట్టినప్పుడు వచ్చి అక్కడి నుంచి మన మధుర నగర్ చూడండి, చూస్తే ఎలా కనిపిస్తుంది? ఇక్కడ పెద్ద బిల్డింగ్ కూడా అక్కడి నుంచి చిన్నదిలాగా కనబడుతుంది. ఎక్కడి నుంచి చూస్తే మన ప్రక్కనున్న ఒక కొండ మీద చూస్తే. మరి ఆకాశం నుంచి చూస్తే ఒక ఆయన మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కాడట. ఫ్లైట్ ఎక్కి చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు. ఎక్సైట్ అయిపోతూ ఫ్లైట్లోని చూస్తే మనుషులు చీమల్లాగా కనబడతారని చెప్తే నేను నమ్మలేదండి, నిజంగానే చీమల్లాగా కనబడుతున్నా చూడండి అన్నాడంట పక్కనడుతో. అరే బాబు, ఫ్లైట్ ఇంకా ఎగరలేదా, ఇచ్చి నిజంగా చీమలేరా అన్నాడట. అంటే ఒకవేళ నిజంగా పైకి వెళితే ఏమంటే అక్కడి నుంచి చూస్తే కింద అన్నీ ఎలా కనబడతాయి? చిన్నగా కనబడతాయి. మన స్నేహితుడు ఫ్లైట్లో వెళ్తూ ఫోటోలు తీసి పెడితే ఆ మేఘాల పైనుంచి వెళ్తుంది ఫ్లైటు. కింద మనకు మామూలుగా ట్రైన్లు వెళ్తే ఏం కనబడతాయి? పొలాలు కనబడతాయి. అతను ఫోటోలు పెడితే మేఘాలు కనబడుతున్నాయి. ఆ మేఘాల సందులోంచి కిందకు చూస్తే ఏమండి, ఎంత ఈ భూమిలో మనం కట్టేది? మన జీవితం అంతా పోగేస్తే ఎంత అవుతుంది? ఆయన అంటాడు, ఆకాశం నా సింహాసనం. అక్కడ కూర్చున్నాను అనుకోండి, నా కాళ్ళు ఎక్కడ తగులుతాయి? భూమి మీద తగులుతాయి. ఈ ఆకాశం సృష్టించింది నేను, భూమిని సృష్టించింది నేను. ఇవన్నీ నా చేతి కృత్యాలు, నా హస్తకృత్యాలు, ఇవన్నీ నా చేతి పనులు. ఇవన్నీ కూడా ఇవి నా చేతి పనులు అయినప్పుడు నా పాదపీఠమైన భూమి మీద నాకు మందిరం కట్టిస్తే, లేదా నా మందిరం కోసం స్థలం ఇస్తే, లేదు నా పరిచయం కోసం ఇంత 2-3 గులాబీ గాంధీలు కట్టలను ఇస్తే, ఏమండి దేవుడు అంటాడు, నా స్థాయితో పోలిస్తే ఇవి ఏ పాటివి? ఏమన్నా ఆలోచించండి. లేదండి నేను నిలువు దోపిడి ఇచ్చేస్తానండి. ఎన్ని కాసులు ఇస్తామమ్మా? 10 కాసులు బంగారం ఇచ్చేస్తారండి దేవునికి. దేవునికి స్తోత్రం. కానీ స్తోత్రం కూడా చెప్పట్లేదు. దేవుడు ఎక్కడ ఆమెనంటాడు భయం. మీ బంగారం మీ దగ్గర పెట్టుకోండి, నాకు వద్దు, నాకు కాపలా పని వద్దు అంటే, ఒకవేళ ఊరికి అనుకోండి కాసేపు, ఎవరిని తొందరపడి ఇచ్చామని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఇస్తే ఏమండి, ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో దేవుడు పెట్టాడు కదా. ఎంత బంగారం పెట్టుంటాడు దేవుడు? మనుషులు పెట్టారా, దేవుడే పెట్టాడా? దేవుడే పెట్టాడు. పురాతన కాలం నుంచి బంగారం తవ్వి తీస్తూనే ఉన్నారు. అయిపోయిందా భూమిలో బంగారం? ఇంకా అవ్వలా. అంటే కొన్ని టన్నుల బంగారం బయటకు వస్తుంది. కొన్ని టన్నుల బంగారం బయటకు వస్తుంటే మనం ఒక 10 కాసులు బంగారం ఇస్తే దేవుడు ఖుషీగా ఫీల్ అవుతాడంటారా? నేను ఫీల్ అవుతాడా? అంటే ఒకసారి దేవుని స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి అని ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను దేవుని కోసం ఎంత కష్టపడ్డానండి. ఓ రోజు ఒక సహోదరి ఫోన్ చేసింది. మీటింగ్స్ అప్పుడు అందరికి పరిచయాలు పంచిపెట్టారు పాస్టర్ గారు. ఆ తల్లిగారికి ఒక పరిచయం ఇవ్వాల. పెద్ద వయసు కదా, ఏం చేస్తారులే పాపం, ఉన్నారు కదా యవనస్తులు చేస్తారులే అని. ఒకరోజు నాకు ఫోన్ చేసి అరగంట సేపు నాతో పెద్ద వాదులాట దిగింది. ఏంటమ్మా నీ బాధ? అసలు పాస్టర్ గారు, అసలు నేనంటే ఏంటి సంఘంలో నాకంటూ ఒక స్థానం లేదా? నేను ఎంత కష్టపడ్డాను ఈ సంఘం కోసం, రాత్రి మగళ్ళు నా శరీరం అంతా అరిగిపోయింది ఈ సంఘం కోసం అని. సంఘం ఆరంభించినప్పుడు ఆమె ఇక్కడ లేదు, ఇవాళ మన దగ్గర లేదు. అంటే ఆమె కంటే ముందే సంఘం ఉంది, ఆమె తర్వాత సంఘం నడుస్తుంది. మరి అరిగిపోయి కరిగిపోయిన కొవ్వొత్తి సంగతి ఏంటి? నేను ఎంత చేశాను పాస్టర్ గారు సంఘం కోసం, నేను ఎంత కష్టపడ్డాను. నా ఆరోగ్యం అంతా క్షీణించిపోయినా సరే నేను సంఘం కోసం ఎంత కష్టపడ్డాను. అలాంటి నాకు మామూలుగా కదా, అలాంటి అంత త్యాగం చేస్తే సంఘం కోసం నాకు ఏది సంఘంలో ప్రిఫరెన్స్ లేదు. నాకు పరిచర్యలు నా పేరు పెట్టలేదు అసలు.
వాళ్ళెవరికో ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు. అసలు వాళ్ళు ఏ పాటి నాతో పోల్చుకుంటే నేను ఎంత కష్టపడ్డాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు నేను సంఘం కోసం కష్టపడ్డానంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఒక దైవజనుడు కష్టపడ్డారంటే తనేదో తన జీవనోపాధిని వదిలిపెట్టుకొని లోకంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఎన్నో శ్రమలు ఎదుర్కొని, ఒడిదుడుకులు ఎదుర్కొని, కష్ట నష్టాలన్నీ అనుభవించి సంఘాన్ని అలాగ ఒక్కొక్క ఇటుగా కట్టుకుంటూ వచ్చినట్లుగా కట్టుకున్న ఒక దైవజనుడు కూడా ఆ మాట అనకూడదు. కానీ ఒకవేళ అంటే కొంతవరకు సర్లే పాప ఆయన బాధ అనుకుంటుందిలే అనుకోవచ్చు. ఒక విశ్వాసం అంటుంది ఆ మాట, నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి సంఘంలో నాకు ఒక పెద్ద పీట వేయాలి. ఇక్కడ వీలైతే పాస్టర్ గారి పక్కన కుర్చీ వేస్తే ఇంకా బెటర్. నన్ను ఇంత అవమానించారు నన్ను అని చెప్పి చాలాసేపు నాకు వాదంతో ఫోన్ చేసింది. తర్వాత ఏదో సముదాయించి సమాధాన పరిచయాన్ని తర్వాత ఈరోజు ప్రియ దేవుని బిళ్ళరా, మనం అనుకుంటున్నాము అసలు నేనేంటి, దేవుని కోసం నేను ఎంత కష్టపడుతున్నాను, సంఘం కోసం ఎంత కష్టపడుతున్నాను, దివారాత్రులు కష్టపడుతున్నాను, ఇంత చేస్తే అయినా కూడా దేవుని దృష్టిలో నేనేంటి, దేవుని దృష్టిలో నాకేం విలువ లేదా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను, ఈరోజు మనం ఏదైనా దేవుని కోసం ₹1 ఖర్చు పెడుతున్నామన్నా, ఒక 10 నిమిషాలు ఆయన పరిచర్య కోసం మనం ఖర్చు పెడుతున్నామన్నా, ఏదైనా చేస్తున్నామంటే అది కృతజ్ఞతతో చేసేదే తప్ప ఇది పెట్టుబడి కాదు. పెట్టుబడి కాదు, కృతజ్ఞత. ఆయన రుణం తీర్చుకోలేము, కానీ ఆయన రుణం తీర్చుకోవడం చేసే చిన్న ప్రయత్నం అది. మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఏమిస్తే ఆయన రుణం తీర్చుకుంటాం చెప్పండి? ఏమండి, ఏం చేస్తే ఆయన రుణం తీరుద్ది? ఎంత చేస్తే ఆయన రుణం తీరుద్ది? జీవితాంతం ఆయనకు పాదసేవ చేసి ఆయన రుణం తీర్చుకోగలుగుతామా? మన జీవితం అంతా పానార్పణంగా ఆయనకు అప్పగించినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమండి. ఇవ్వలేదో ₹4 మనం ఇచ్చాం కదా అని, లేదో గంట కష్టపడ్డాం కదా అని నేను దేవుడి కోసం ఏదో చేశాను, అయినా దేవుడి నన్ను చూడడు, నన్ను ఒక స్పెషల్ వ్యక్తిగా గుర్తించడేంటి? ఏమని గుర్తించాలి ఆయన? మీరు చేసేది ఏ పార్టీ? మన కోసం ఆయన ఈ సృష్టి అంతటిని సృష్టించాడు, సృష్టి అంతా చేశాడు ఆయనే. ఈ సృష్టిలో మనకు అవసరమైన ప్రకృతి అంతా కూడా తన నోటి మాట చేత తయారు చేశాడు ఆయన. అప్పటి నుంచి ఇప్పటిదాకా తన జ్ఞానం చొప్పున తన శక్తి చేత ఈ ప్రకృతిని నడిపిస్తూనే ఉన్నాడు. అంత చేసినా సరిపోలే మనకి. మళ్ళీ ఆయన మహిమపరచాల్సినటువంటి మానవుడు ఆయన మహిమపరచకుండా అపవాది మాటకు లోబట్టడం మొదలుపెట్టాడు. పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయాడు. జీవప్రాప్తుడిగా, జీవం గల దేవుని బిడ్డలుగా ఉండాల్సినటువంటి మనిషి నరకప్రాప్తుడిగా మారిపోయాడు. ఇలాంటి మనిషిని ఆయన మరలా ప్రేమించి 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 ఎలాగైనా సరే నా బిడ్డను నేను మరలా బ్రతికించుకోవాలి, నా బిడ్డ నరకానికి వెళ్లకుండా కాపాడుకోవాలి అని వాక్కు రూపంలో ఉన్నటువంటి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి శరీరధారిగా పంపించాడు. ఎలా పంపించాడు అని అంటే, ఏమండి, ఒక 4 రోజులు పోతే ఎన్ని పాటలు పాడతాము కదా. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు ఉదయించినాడట. ఎక్కడ ఉదయించాడు? ఆయన చూద్దామని గొర్రెల కాపర్లు ఆయన పుట్టాడని వార్తను పరుగు పరుగును వెళితే ఎక్కడున్నాడు ఆయన అంటే పశువుల పాకలో ఉన్నాడు ఆయన. పశువుల పాకలో, పశువుల తొట్టిలో పొత్తుగొడతో చుట్టి పెట్టారు. ఇంక అంతకంటే దీనంగా ఎవరైనా పుడతారు ఈ లోకంలో? ఎంత లేనోడు కడుపును పుట్టినోడైనా, ఏమండి, ఖరీదైన హాస్పిటల్కి వెళ్ళలేకపోవచ్చు, కనీసం ధర్మాసుపత్రికి వెళ్తాడుగా.
ఖరీదైన ఉయ్యాల కట్టలేకపోవచ్చు, కనీసం ఒక కాటన్ చీరతోనో సిల్క్ చీరతో ఉయ్యాలు కడతారుగా. ఏమండి, పాలరాతి బంగ్లాలో ఉంచలేకపోవచ్చు, కనీసం మనుషులుండే ఒక చిన్న పూరిపాకలను పెడతారుగా. కానీ ఆయన ఎక్కడ పెట్టారు అంటే సర్వసృష్టికర్త యొక్క అద్వితీయ కుమారుణ్ణి పశువుల పాకలో పరుండబెట్టారు, పుట్టగానే తీసుకుని వెళ్ళి. ఇదంతా ఎవరికి తెలుసు? ఆయన పంపించిన ఆయన తెలుసో తెలీదా? ఆయన కనబడుతుందా ఈ సిచ్యువేషన్ అంతా? ఆ తండ్రికి కనబడుతుందా సిచ్యువేషన్ అంతా? ఏమండి, ఏ తండ్రి అయినా ఒక 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 అద్భుతమైన రీతిలో ఉండాల్సిన తన బిడ్డ తన స్థితికి తగినట్లుగా కాకుండా తన స్థితి కంటే కాస్త తక్కువ స్థితిలో ఉండడం చూస్తే ఏ తల్లైనా తండ్రిని తట్టుకుంటారా? ఇప్పుడు దేవుని యొక్క స్థాయి ఏంటి? యేసయ్య పుట్టినప్పుడు ఆయనకున్న స్థాయి ఏంటి? అది ఆ తండ్రి అనుమతితోనే జరిగింది. ఆ తండ్రి చూస్తూనే ఉన్నాడు. అది తట్టుకోవడానికి ఏమండి, ఆ తండ్రి గుండె ఎలాంటిదో ఒకసారి ఆలోచించేయండి. ఎలా తట్టుకున్నాడండి? నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఎలా తట్టుకున్నాడు? మన బిడ్డలకు ఎక్కడైనా కాస్త సదుపాయం జరగకపోతే, ఒక పూట వాడి తినడానికి లేదు అని అంటే, ఉండడానికి లేదంటే, ఒక పూట సరైన వస్త్రం కట్టుకోలేకపోయాడు నలుగురిలోకి వెళ్ళేటప్పుడు అంటే మనకి ఎంత వేదన కలుగుతుంది. అది మనకు తెలిస్తే జరగనివ్వం, అలాగా జరగనిస్తామా? మనకు తెలిస్తే జరగనివ్వం. కానీ మన చేతిలో లేకుండా అలా జరిగిపోయినప్పుడు, అది తెలిస్తేనే మనకంత బాధ వస్తే, అలా జరుగుద్దని తెలిసి కూడా తన కుమారుని మన కోసం ఆయన పంపించాడండి. మన కోసం ఆయన పంపించాడు. ఆయన చూస్తూనే ఉన్నాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ ఈ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు అని యేసయ్య స్వయంగా చెప్పాడు. ఇదంతా తండ్రి చూడడం లేదా? ఎందుకు తట్టుకున్నాడు ఇదంతా? ఎవరి కోసం తట్టుకున్నాడు ఇదంతా? మన కోసం కాదా? కేవలం పాపులమైన మనలను ప్రేమించి మనలను పరిశుద్ధులుగా మార్చడానికి ఇంత మనోవేదన అనుభవించాడు ఆయన. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన మన కోసం చేసింది ఎక్కువ, మనం ఆయన కోసం చేసేది ఎక్కువ? మన కోసం ఆయన చేసింది ఎక్కువ. మరి ఎంత చేస్తే దానితో సమానమవుతుంది చెప్పండి? మనం చేసేది ఎంత చేస్తే, ఎంత ఇస్తే, ఏమండి, ఎంత ప్రయాసపడితే రాత్రి మగళ్ళు ఆయన సన్నిలో పడి దొల్లేసినా ఆయన రుణం తీర్చగలం మనం. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను కొన్ని మాటలు చెప్తాడు. ఆయన ఆకాశమందున్నాడు, నువ్వేమో భూమి మీద ఉన్నావు, కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి. గర్వంతో కూడినటువంటి మాటలు పనికిరావు. దేవుని కోసం ఏదో చేసేసాను, ఆయన దృష్టి నా మీద ఉంటుంది, నేను ఇంత చేశాను కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టి నా మీద ఉంటుంది. పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ అంటాడు మాట, అయ్యా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, 10వ భాగం అంతా నీ సన్నిధి తీసుకొస్తున్నా అని దేవుడికి గుర్తు చేస్తున్నాడు. ఆయన పక్కన సుంకర్ కూడా ప్రార్థన చేస్తున్నాడు, ఆ దూరంగా నిలబడి, బయటే నిలబడి. ఈయన వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నవాడు కాదు, ఒక పూట కూడా లేడు, దశంభాగాలు దేవుని సన్నిధికి తెచ్చినవాడు కాదు. కానీ దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? పరిసయ్యుడు ప్రార్థన మీద ఉందా? సుంకర ప్రార్థన మీద ఉందా? నేను వాస్తవంగా దేవుని మెప్పించే పనులు ఎవరు చేశారు? పరిసయ్యుడు చేశాడు, సుంకర చేశాడా? సుంకరి నేను పాపాత్ముడు అంటున్నాడు, పాపాలే చేశాడు. అది దేవుని మెప్పిస్తాయా పాపాలు? పరిసయ్యుడు పాపం చేశాడా? ఏ పాపం చేసినాడు కనబట్టలే అక్కడ. పైగా దేవుడు మెచ్చుకునే పనులు చేశాడు. ఆయన మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగం తీసుకొచ్చాడు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, తల్లిదండ్రులను గణపరుస్తున్నాడు, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఆ ఆజ్ఞలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, నరహత్య కానీ చేయట్లేదు.
అబద్ధ సాక్ష్యాలు చెప్పట్లేదు, పొరుగు వారిని ఆశించడం లేదు, అన్నీ చేస్తూ ఉన్నాడు. అంటే అవన్నీ దేవుడు మెప్పించే పనిలేగా. మరి ఇప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద ఉండడం న్యాయం? పరిసయ్యుడి మీదే ఉండాలి వాస్తవంగా అయితే, అంతే కదా. ఎందుకంటే ఆయనకు నచ్చే పనిలేక ఇవన్నీ కూడా. కానీ ఆయన దృష్టి ఎవరి మీద ఉందంటే సుంకర్ మీద ఉంది. అంటే పాస్టర్ గారు ఇవన్నీ చేయకూడదా? ఇవన్నీ చేయడం మన ధర్మమే, కానీ వాటి వలన ఆయన దృష్టి మన మీదకు వస్తుంది అనుకోవడం తప్పు. వాటి వలన ఆయన దృష్టిలో మనం ఉంటాం, ఆయన దృష్టిలో మనం కాస్త ఘనంగా కనిపిస్తాం అనుకోవడం తప్పు. దేనిని బట్టి ఆయన దృష్టిలో మనం ఉంటాము అని అంటే మన దీనత్వాన్ని బట్టి ఉంటాం. హల్లెలూయా. దేని బట్టి ఉంటామండి? మన దీనత్వాన్ని బట్టి ఆయన దృష్టిలో మన యోగ్యులుగా కనబడతాం. మన దృష్టిస్తాడట, మనం చూస్తూ ఉంటాడు ఆయన కనుసనల్లో మనం ఉంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రోజున దీనత్వం చాలా అవసరం. ఎక్కడ దీనత్వం? మందిరంలోకి వచ్చి కూర్చున్నప్పుడు కాదు, లేకపోతే నాబోటుడు అందరు ఎదురుగా వేదిక మీద ఉన్నప్పుడు దీనుడిలాగా చిన్న యేసు ప్రభులాగా పెర్ఫార్మెన్స్ చేయడం కాదు. దీనుడిని, రిక్తుని, పనికి మాలినోడిని, పురుగు వంటి వాడిని, నల్లి లాంటి వాడిని, బలి లాంటి వాడిని అని ఇక్కడికి వచ్చి మైకి ముందు చెప్పి కిందకు వచ్చి కాలు మీద కాలేసి ఎవడరాడు అంటే అది దీనత్వం కాదు. ఎందుకంటే దేవుని దృష్టిలో దీనులుగా ఉండాలి. మనుషుల ఎదుట, సమాజం ఎదుట దీనత్వంగా కనబడడం అనేది దీనత్వం కాదు. మనుషుల ఎదుట మనం ఎలాగున్నామో దాన్ని బట్టి మనుషులు తీర్పు తీరుస్తారు. కానీ దేవుని ఎదుట ఎలాగున్నామో దానిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనం ఏంటి ఈ రోజున? ఎందుకంటే దేవుడు ఇక్కడ కూర్చున్న కాసేపు, ఈ మందిరంలో కూర్చున్న కాసేపు, సమాజం ఎదుట పరిశుద్ధుల మధ్యలో ఉన్న కాసేపు నీ పెర్ఫార్మెన్స్ పెట్టి మార్కులేడు. నీ జీవితంలో నడుస్తున్న ప్రతి క్షణం ఆయన దృష్టించి దాన్ని బట్టి నీకు మార్కులు వేయాలి. అంటే ఎక్కడో మన ఇంట్లో వాళ్ళతో అన్న మాటలు కూడా ఆయన పట్టించుకుంటాడా? ఒక ఆయన మీకు చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. నెబుకద్నెజరు రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాననుకొనెను. బాగా అని తనలో తాననుకొనెను. నా బలాన్ని, నా ప్రభావాన్ని చూపించడానికి నేను కట్టించింది కాదా ఇది అని తనలో తాను అనుకున్నాడట. తనలో తాను అనుకుంటే ఏమైనా మంత్రి గారికి తెలుసుద్దా? భార్యకు తెలుస్తుందా? భర్తకు తెలుస్తుందా? ఉన్నటువంటి సేనాధిపతికి తెలుస్తుందా? మనుషుల ముందు ఎప్పుడు అనలేదు ఈ మాట. ఎందుకంటే ఇది స్వయంగా ఆయన ఇచ్చిన సాక్ష్యమే. ఇది స్వయంగా నెబుకద్నెజరు ఇచ్చిన సాక్ష్యమే. ఎవరు విని రాసింది కాదు, ఆయన ఇచ్చిన సాక్ష్యం. ఆయన సాక్ష్యం చెప్తే దానియేలు రాశాడు. తనలో తాను అనుకున్నాడు. ఏమని? నేను గొప్పోణ్ణి. తనలో తాను అనుకున్నాడు. ఆ తనలో తాను అనుకున్న ఆ అతిశయపు మాట ఎక్కడ దాకా వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. చూడండి ఏం జరిగిందో. 31వ వచనం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేస్తావు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి
తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. రాజు నోట ఈ మాట ఉండగానే తనలో తాను అనుకుంటున్నాడు. ఊరికి అలా మేడ మీద వెళుతూ అదంతా తన దృష్టికి కనబడుతున్నప్పుడు, ఇదంతా నాది కాదా, ఇదంతా నేను కట్టించింది కాదా, అసలు మనం ఏంటో జనాలకు తెలియడానికి, మన జ్ఞానం ఏంటో, మన టాలెంట్ ఏంటో, మన ఆలోచనలు ఎలాంటివో, ఏమండి మన టేస్ట్ ఎలాంటిదో అది తెలియడానికి ఇదంతా నేను కట్టించింది కాదా అని తనలో తాను స్వగతంగా అనుకుంటూ ఉంటే ఆ మాట ఆ నోట ఉండగానే దేవుని దగ్గర నుంచి తీర్పు వచ్చింది. ఎలాంటి తీర్పు అని అంటే, నిన్ను మానవుల మధ్య నుంచి తరిమేస్తారు. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? అడవి జంతువుల మధ్యలో ఉంటూ వాటి స్వభావంలోనికి వెళ్ళిపోతావు. నీకు ఏకలు వస్తాయి, గోళ్ళు వస్తాయి, నువ్వు గడ్డి తినే స్వభావం వస్తుంది. ఏమండి ఇవన్నీ ఇవాళ ఎందుకు దేవుడు చెప్తున్నాడో తెలిసిన, మన దీనత్వం కలిగి లేకుండా మనం కలిగి ఉన్న దాన్ని దేనిని బట్టైనా అతిశయపడి ఇదంతా నేనంటే ఏంటనుకున్నావు అనే స్వభావం నీలో ఎప్పుడైతే వస్తుందో దేవుని దగ్గర నుంచి ఉగ్రత నీ మీదకి రాబోతుంది. మనం అనుకుంటున్నాం ఇవన్నీ ఓకే, ఇదంతా నా ఘనత. అయినా దేవుడు ఏమంటాడు? ఆయనకి కానుకిస్తున్నానుగా, ఆయన కోసం ఇంత ఖర్చు పెడుతున్నానుగా, ఆయన కోసం ఇంత ప్రయాసపడుతున్నానుగా, ఆయన కోసం ఇన్ని చేస్తున్నాను కాబట్టి ఈ అకౌంట్లో కొట్టుకెళ్ళిపోతుంది. ఈ అకౌంట్లో అవన్నీ కవర్ అయిపోతాయిలే. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నా దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఇవన్నీ చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, అంత చేస్తా అనేవాడి మీద ఉండదు. ఆయన అంటాడు, నువ్వు ఎంత చేస్తే ఏంటి, నా దృష్టిలో వేపాటివి. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. నువ్వు చేసేది ఏ పాటి, నువ్వు ఇచ్చేది ఏ పాటి, ఏ లెక్కలో సమానమవుతుంది అది. కాబట్టి అది లేదు, అది పక్కన పెట్టేసి ఇది కాకుండా నువ్వేంటి ఎక్కడైనా అతిశయం గనక కనపడితే మన జీవితంలో అది చాలా ప్రమాదం మోసుకొస్తుంది. నీకు చాలా ప్రమాదం మోసుకొస్తుంది. నాకేంటండి సొంత ఇల్లు ఉంది, అదే ప్రమాదం నీకు. నాకేంటండి 4 బిడ్డలు ఉన్నారు, అదే ప్రమాదం నీకు. నాకేంటండి వెనకాల బోళ్ళు జనాలు ఉన్నారు, అదే ప్రమాదం నీకు. నాకేంటండి బోళ్ళు పలుకుబడి ఉంది, అదే ప్రమాదం నీకు. నాకేంటండి బోళ్ళు ఆస్తుంది, బోళ్ళు డబ్బులు ఉన్నాయి, అదే ప్రమాదం నీకు. ఏమంటే నెబుకద్నెజరు కంటే ఆస్తిపరులు కానీ, పలుకుబడి కలిగిన వారు కానీ, శక్తిమంతులు కానీ ఎవరైనా మనలో ఉన్నారా? లైవ్లో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరు ఉన్నారా? పోనీ ఎవరున్నారా? అలాంటి నెబుకద్నెజరుకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఒకసారి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను బాగా ఆలోచన చేస్తూ ఉంటే, మనుషులు నిన్ను తరిమేస్తారు అబ్బాయి అన్నాడు దేవుడు. మనుషులు తరిమేయడం అంటే ఎవరు వాళ్ళు? నెబుకద్నెజరు ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ వచ్చి మహాచక్రవర్తిలాగా వెలుగుతున్నప్పుడు ఏడు కుటుంబానికి ఏమి చేయకుండా ఉంటాడా? ఏమండి భార్యలు కోరిన ఆభరణాలు, వస్త్రాలు, ఇల్లు, పొలాలు ఏది కావాలంటే అహశ్వేరోషు మహారాజు ఏమంటున్నాడు సంతోషం కలిగినప్పుడు, రాణి ఎస్తేర్ రాణి నీకేం కావాలో చెప్పు, నువ్వేం అడిగినా ఇస్తాను, రాజ్యంలో సగం మట్టుకైనా సరే నీకు రాసి ఇచ్చేస్తా అంటున్నాడు. అంటే రాజుగారికి సంతోషం కలిగితే కుటుంబస్తుల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అంతెందుకు ఇంటి యజమాని కనుక జేబు నిండా డబ్బులతో వచ్చాడు అనుకోండి, ఆ రోజు ఎన్ని శాంక్షన్లు అవుతాయి చెప్పండి? ఎప్పుడెప్పటి నుంచో కోరికలన్నీ బయటకు వచ్చేస్తాయి. అది కొనాలి, ఇది కొనాలి, ఎందుకు జేబులో డబ్బులు ఉన్నాయి. వారం డబ్బులు చేస్తుండే, నెల డబ్బులు చేస్తుండే, రోజు డబ్బులు చేస్తుంటే ఆ ఇంట్లో పిల్లలకి ఎలా ఉంటుంది?
మా డాడీ సూపర్ డాడీ, ది బెస్ట్ డాడీ మా డాడీ. ఎందుకు? ఏ బొమ్మ కంటే ఆ బొమ్మ కొనిస్తాడు, ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు కొనిస్తాడు. ఓ ఏదో ఒక అంటారు, పైలా పచ్చీసుకుంది వ్యవహారం అంటారే. ఆ వచ్చే రోజున ఏమంటే నెబుకద్నెజరు భార్యకు మరి ఏమి పెట్టకుండా ఉండుంటాడా? అంత నగరం కట్టించినోడు భార్యకి ఏమి ఇవ్వకుండా ఉంటాడా? భార్యను సంతోషపెట్టకుండా ఉండుంటాడా? బిడ్డలకు ఏమి చేయకుండా ఉండుంటాడా? అంటే భార్య పోనీ అందరి సంగతి వదిలేద్దాం కాసేపు, ఒకసారి ఫ్యామిలీ దగ్గరికి వద్దాం. ఇంత ఘనత వహించిన నెబుకద్నెజరు యొక్క కుటుంబము ఈయన ఫామ్లో ఉన్నప్పుడు ఈయన ద్వారా ఎంత లాభం సంపాదించుంటారు? ఏమండి, ఎంత లాభం సంపాదించుంటారు? చాలా లాభాలు సంపాదించుంటారు. కోరికలన్నీ తీర్చుకుంటారు ఆయన వలన. ఎందుకంటే ఆయన రాజుగా తలుచుకుంటే ఏం కొద్ది చెప్పండి, ఏది కావాలన్నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. భయంకరమైన సంగతి ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఏదో స్వభావం మారినప్పుడు ఊర్లో ప్రజలు అసహించుకోవచ్చు, పనులు అసహించుకోవచ్చు, ఏమండి అధికారులు అసహించుకోవచ్చు. మరి ఇన్ని మేళ్ళు పొందుకున్న కుటుంబం ఏం చేస్తున్నారు? ఏమండి మా ఆయనకు ఒంట్లో బాగాలేదు కానీ మేము సపరేట్గా తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టుకొని ఆయన పోషణ మేము చూసుకుంటామని అన్నారు ఎవరైనా? అన్నారా? ఎవరైనా ఒక పూట భోజనం పెట్టారా? ఆయన బాగోగులు చూసుకున్నారా? ఏమైనా ఇంట్లో కుక్క పిల్లల్ని పెంచుకున్నా కూడా పొద్దున్న లేచి దగ్గర నుంచి దానికోసం సదుపాయం చేస్తారు కదా. అది జంతువే, పుట్టుకే జంతువు, అది పుట్టుకే జంతువు, దానికి కూడా చాలా సదుపాయాలు చేస్తాం. ఇంట్లో మనిషిలాగా దాన్ని పోషణ చేస్తారు చాలామంది. దాని గురించి నేను మాట్లాడను. కానీ ఒక పుట్టుకతోనే జంతువుకి ఇచ్చినంత ప్రిఫరెన్సు ఏమండి ఏదో కర్మగాలి ఆయన స్వభావం పశువులాగా మారిపోతే 4 రోజులు ఆయన చూసుకోగలిగారు ఎవరైనా? ఎంతమంది మేలు పొందుకొని ఉంటారు. ఎవరో సంగతి వదిలేద్దాం, అట్లీస్ట్ కుటుంబం బిడ్డలు చూసుకోవాలిగా. లేదు కనీసం బిడ్డలు పట్టించుకోలేదు, జీవితాంతం నాకు నువ్వు తోడు నీకు నేను తోడు నాతిచరామని ప్రమాణం చేసిన భార్యను చూసుకోవాలిగా. చూసుకుంటారా? జాగ్రత్త. గర్వము దేనికి సూచన తెలుసిన? నాశనమునకు ముందు గర్వం నడుచును. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ మనం అనుకుంటాం గర్వంగా ఉంటే కానీ భయపడరు వీళ్ళు అనుకుంటాం. మనం గర్వంగా ఉంటే వీళ్ళు భయపడరు మన చుట్టూ ఉన్న సమాజం. అది పక్కన పెట్టండి, నువ్వు ఎవరి దృష్టిలో దోషిగా అయిపోతున్నావు. ఎందుకంటే నీవు గర్వంతో పలికే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. అక్కడ నెబుకద్నెజరే తట్టుకోలేపాడు ఆయన ఉగ్రత. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను ఎంత? ఈరోజు కనిపిస్తున్న ఈ మేడలు మిద్దెలు ఇవన్నీ కాపాడతాయి మనల్ని? నెబుకద్నెజరు లేవా? మనలాగా మేడగట్లైనా నగరాన్ని కట్టించాడు ఆయన. ఏం కట్టించాడు? నగరాన్ని కట్టించాడు. మేడ మీద ఉద్యానవనాలు పెంచాడు, మేడ మీద పార్కులు పెంచాడు ఆయన. ఆ రోజుల్లోనే ఆయన సంపాదన ఎంత ఉంటుంది? యెరూషలేములో ఉన్నదంతా పట్టుకెళ్ళిపోయాడుగా. అలా ప్రతి రాజ్యం నుంచి ఎంత బంగారం వచ్చి ఉంటుంది, ఎంత వెండి వచ్చి ఉంటుంది, విస్తారమైన సంపదలన్నీ పోగు చేసుకెళ్ళాడు. ఆ సంపదలు ఏవైనా గడ్డి మేయకుండా ఆపగలిగాయా? ఈరోజు మన పరిస్థితి ఏంటి? దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? పౌలు అంటాడు, కాగా అతిశయించేవాడు ఎవడైనా ఉంటే ప్రభువును బట్టి అతిశయించండి, ప్రభువును కలిగి ఉన్నందుకు అతిశయించండి. కానీ మిగిలిన విషయాల్లో మాత్రం ఎలా ఉండాలా? దీనుడుగా ఉండాలి. హల్లెలూయా. దీనుడుగా ఉండాలి. ఎందుకు దీనత్వం అంటే ఈరోజు కనిపిస్తున్న ఇవన్నీ కూడా దేవుని కృప వలన కలిగినవే. మన టాలెంట్ కాదు, దేవుని కృప వలన కలిగినవి. అది స్థిరమైన కలిమిని ఇస్తుంది. అస్థిరమైన కలిమి కూడా వస్తుంది. దేవుని కృప లేకుండా వచ్చే సంపద కూడా ఉంటుంది. అది అస్థిరమైన కలిమి. అది వాళ్ళకి కనబడితే రేపు మాయమైపోతుంది. ఎటు నుంచి వచ్చిందో తెలియదు, ఎటు నుంచి పోతుందో కూడా తెలియదు. అలా వస్తుంది పోతుంది. అది ఒకవేళ దేవుని కృప ఉంటే స్థిరమైన కలిమి ఉంటుంది. కానీ అది ఏది కూడా మనకు సొంతం కాదు.
ఇవాళ కన్ను మూస్తే ఏమండి మన ఒంటి మీద కాసులు బంగారం కాదు, కాసులు కాదు, చిన్నాలు అంటారు చూసారా, చిన్నవంటే 2 గ్రాములు అంతేనా? లేదు, ఒక గ్రాము బంగారం, 1 గ్రాము బంగారం నీ ఒంటి మీద ఉంటే అది కూడా ఒలుచుకొనే నేను పంపిస్తారు, అది కూడా ఒలుచుకునే పంపిస్తారు. అవునా కాదా? అవునా? ఏది మంది? ఇదంతా నా సామ్రాజ్యం అండి, నా పలుకుబడి ఎంత అనుకున్నారు, నాకు ఆడు తెలుసు, వీళ్ళు తెలుసు. జగన్ ఎవరు అనుకున్నారు? స్వయాన మాకు ముఖ్యమంత్రి అండి, మోడీ స్వయాన మా ప్రధానమంత్రి అండి, మావోడే. వీళ్ళు ఎవరు రారు రేపొద్దున. నువ్వు అనుకోవచ్చు ఒక్క ఫోన్ కాల్ కొడితే మొత్తం లైన్ కట్టేస్తారు నాకని. మరి నెబుకద్నెజరుకి ఎంతమంది వచ్చి ఉండాలా? ఏమంటే నెబుకద్నెజరుకి ఎంతమంది వచ్చి ఉండాలి? వచ్చారు ఎవరైనా? కనీసం ఎవరి కోసం ఇది రాజ్యాలు జయించి ఎంతోమంది రాజులను చంపి ఆ మోసుకొచ్చిన బంగారం అంతా తిన్నటువంటి కుటుంబం కూడా నీ వెనకాల రాదు. పైగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే ఒక పశువు లాంటి మనస్తత్వంలోకి వెళ్ళిపోతున్నావు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అక్షరాల పశువులాగా మారిపోలేదు కానీ స్వభావము ఇప్పటికే చాలామందికి అలా మారిపోయింది. పైకి మనుషుల్లా కనబడుతున్నారు కానీ స్వభావం మాత్రం ఎందుకు మారిపోయింది? ఒకప్పుడు మంచివాళ్ళేగా, అరే ఒకప్పుడు చాలా మంచివాడండి ఈయన, ఒకప్పుడు చాలా మంచిదండి ఏమా, ఇవాళ ఎందుకు వెళ్ళిపోయిందంటే గర్వం. ఆ గర్వం వలన పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజున పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎంతగా వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇవాళ వాక్యం వింటున్నారు చాలామంది, కానీ విన్నప్పుడు వణుకు వస్తుందా? భయం కలుగుతుందా? ఏది భయం? వాక్యం విన్నట్లుగానే ఉంటున్నారు. వాక్యం మాకు తెలుసు, 2 పదాలు పలకగానే మిగతా సెంటెన్స్ మొత్తం చెప్పేస్తారు, మిగతా వచనం అంతా చెప్పేయగలిగే కెపాసిటీ ఉంది మనకి. మరి వణికేదండి. దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలా, నలిగిన హృదయం కలిగి ఉండాలా, నీ హృదయం నలగొట్టబడాలా. ఎంతసేపు అతిసేపు నాకేంటి ఇది ఖర్చు అయిపోయి ఇది ఉంది, ఇది ఖర్చు అయిపోతే అది ఉంది, అది ఖర్చు అయిపోయి ఇది ఉంది, కూర్చుని తిన్న తరగనంత ఆస్తుంది నాకేంటి, తరాలకు సరిపడిన అంత ఆస్తుంది నాకేంటి, నాకు పెద్ద పెద్ద పలుకుబడి ఉంది, పరిచయాలు ఉన్నాయి నాకేంటి. ఎందుకు వచ్చిన గర్వం ఇది? దీనత్వం లేదు. ఏమండి, ప్రతి దానికి అతిశయించుకోవడమే. 4 రోజులు బతి ఉంటే చాలట, ఎవడ మాట వింటారంట కొందరు. ఎందుకంటే నేను రేపు పనికి వెళ్ళక్కర్లేదుగా, నాకేంటి. ఈ 5 ఏళ్ళు తిన్నగా నోట్లోకి వెళ్తే అయ్యో ఒకప్పుడు మనం తినడానికి లేదు ఒకప్పుడు పస్తులు పడుకున్నాం. ఈరోజు 5 ఏళ్ళు తిన్నగా లోపలికి వెళ్తున్నాయి. ఇది దేవుని కృప. దేవుని స్తుతించాలా, దేవుని స్తుతించడం అలవాటు చేసుకోవాలి. ఒకప్పుడు సరైన బట్ట కట్టుకోవడానికి లేదు, ఇవాళ కాస్త మంచి బట్టలు కట్టుకుంటున్నాం. ఒకప్పుడు అరిగిపోయిన చెప్పులు వేసుకోవడానికి కూడా లేక ఉట్టి కాళ్ళతో నడిచిన రోజులు ఉన్నాయి. ఇవాళ కాస్త చెప్పులు వేసుకుని నడుస్తున్నాం భూమి మీద. దేవుని కృపది. ఒకప్పుడు 10 మంది మన చులకనగా చూశారు, ఈరోజు కాస్త గౌరవంగా మాట్లాడుతున్నారు. అది మన టాలెంట్ కాదు, దేవుని కృప. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని బట్టి అతిశయిస్తున్నావో జాగ్రత్త. దీనత్వం కలిగి ఉండడం నేర్చుకుందాం. ఎందుకు అతిశయం? హృదయం నలగొట్టబడాలి. అయ్యో, ఒక్కొక్క సౌకర్యం దేవుడు మనకు పెంచుతున్న కొలది, ఒక్కొక్క బహుమానం దేవుడు మనకి ఇస్తున్న కొలది, ఒక్కొక్క ఆశీర్వాదం మనకి ఇస్తున్న కొలది, అయ్యా ఇవన్నీ నాకు ఇవ్వడానికి నువ్వు ఎంత నలగొట్టబడ్డావయ్యా.
అది తలుచుకొని మనకు ఆవేదన రావాలి. ఒకరోజు దావీదు అడిగాడు, ఆ బెత్లెహేము ఊరి మధ్యలో బావిలో నీళ్ళు బాగుంటాయి, తాగాలనిపిస్తుందిరా అన్నాడు. అనంగానే ముగ్గురు మేము తెస్తామని చెప్పి వెళ్ళిపోయారు. పట్టణం అంతా కూడా శత్రువులు ఉన్నారు. అక్కడ పట్టణం అంతా ముట్టడి వేయబడి ఉంది. ఆ శత్రువుల మధ్యలోనికి ప్రాణాలకు తెగించి ముగ్గురు వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చి, రాజుగారు తాగండి, తీసుకొచ్చామన్నా. కోరుకుంది దొరికింది కదా, చక్కగా మొత్తం తాగేచ్చుగా. కానీ కోరుకుంది దొరికినప్పుడు దావీదు చేసిన గొప్ప పని ఏంటో తెలుస్తున్నా, ఆ నీళ్లు పారబోసాడంట. అదేంటి, మేము ఇంత కష్టపడి తెస్తే నాకు ఆ నీళ్లు చూస్తే రక్తం కనబడుతుందిరా, నా కోసం ప్రాణాలకు తెగించి మీరు రక్తాన్ని తీసుకొచ్చారు నాకు. ఇవి నీళ్ళు కాదు, మీ రక్తం, మీ రక్తం. నేను ఎలా తాగలను ఇది అని ఆ నీళ్లు పారబోసాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనల్ని దీవిస్తూ ఒక్కొక్క మెట్టు కాస్త ఉన్నత స్థితిలో మనం తీసుకొస్తున్నప్పుడు మనకు రావాల్సిన గర్వం కాదు, మన హృదయం నలగొట్టబడాల. నాకేం అర్హత ఉందని ఇవన్నీ నాకు వస్తున్నాయి, నాకేం అర్హత ఉంది ఇవన్నీ నేను కలిగి ఉండడానికి. అంతేగాని ఇంకా అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అది కాదు. హృదయం నలగొట్టబడాలా. అయ్యా నాకు ఏం అర్హత ఉందయ్యా, నీ బిడ్డకేమో పశువుల పాక, నాకేం పట్టుపానుపా, నీ బిడ్డకేమో గాడిదని ఎక్కించావా, నన్నేమో కార్లు తిప్పుతున్నావా, ఫ్లైట్లో తిప్పుతున్నావా, నీ కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా చోటు లేదు, నాకు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ విశ్రాంతి దొరుకుతుంది, ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆయన ఆకలి కొని చెట్ల మీద ఏమైనా కాయలు ఉంటే వెతుక్కుంటున్నాడయ్యా, నాకు వెతుక్కోకుండా ఇంటి నిండా సరుకులు ఇచ్చావు. ఒక్కసారి ఆ దేవుని కార్యాన్ని, మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాన్ని కంపేర్ చేసి చూడండి. హృదయం నలగొట్టబడదా? హృదయం నలగొట్టబడదా? ఖరీదైన వస్త్రాలు వేసుకుంటున్నాం, ఆయన వస్త్రాలన్నీ ఓడదీసి పంచుకున్నారు వాళ్ళు. ఆయన అంగీ కోసం చీట్లు వేసుకున్నారు. అవన్నీ తలుచుకుంటున్నప్పుడు హృదయం నలగొట్టబడాలండి. ఒక్కొక్క వస్తువు మన అనుభవంలో దేవుడు తీసుకొస్తున్నప్పుడు, ఒక్కొక్క వాహనాన్ని, ఒక్కొక్క విషయాన్ని దేవుడు మన అనుభవంలో తీసుకొస్తున్నప్పుడు మన సౌఖ్యపరుస్తున్న కొలది మన హృదయం నలగొట్టబడాలి తప్ప అతిశయించకూడదండి, అతిశయించకూడదండి. ఎవరు మనం? ఎందుకు చేయాలి దేవుడు మనకి ఇవన్నీ? అవన్నీ తలుచుకొని దేవుని స్తుతించాలండి, స్తుతించాలండి, స్తుతించాలండి. గతాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. దావీదు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. ఆ మర్చిపోవడం మన కొంప ముంచుతుంది. ఈరోజు పశువుల్లాగా తయారవడానికి కారణం ఏంటంటే మన గతాన్ని మర్చిపోయాం. మనం ఎక్కడి నుంచి దేవుడు మన పైకి తీసుకొని వచ్చాడో మర్చిపోయాం. ఆకలితో అలమటించిన రోజులు మర్చిపోయాం. ఎవరు లేక ఒంటరిగా ఉన్న రోజులు మర్చిపోయాం. అందరూ మనం చులకనగా చూస్తూ హేళనగా మాట్లాడిన రోజులు మర్చిపోయాం. ఇవాళ 4 రూపాయలు మన జేబులోకి వచ్చాయని, 5 ఏళ్ళు తిన్నగా నోట్లోకి వెళ్తున్నాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాం. వాడంతా ఈడంతా, ఆడికేముంది ఈడికేముంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, మన ముందు గర్వం నడవకూడదు. దీనత్వం కలిగి ఉండాలి. ఒక్కొక్క సౌకర్యం దేవుడు పెంచుతున్న కొలది, ఒక్కొక్క ఆశీర్వాదం మన అనుభవం తీసుకొని వస్తున్న కొలది ఈ హృదయం నలగాల, ఈ హృదయం నలగాల. ఆయన మాట వినబడుతుందంటే భయంతో వణుకు రావాల, వణుకు రావాల. ఆయన మాటలు పెదవులతో వల్లి వేస్తున్నాం కానీ అది మన లోపల గుచ్చుకోవట్లేదు. ఆయన మాట్లాడుతుంటే వణుకు పుట్టాల. అంటే నా మాట అగ్ని వంటిది కాదా, బండను పగలగొట్టే సుత్తె లాంటిది కాదా? అలాంటి మాట ఆయన నోటి నుంచి వస్తున్నప్పుడు మన గుండె బద్దలవ్వాలండి, వణుకు పుట్టాల. వాక్యం వినబడుతున్న వణుకు పుట్టాల. ఆయన మాట వినబడుతుంటే, ఆయన చిత్తం తెలుస్తూ ఉంటే వణుకు రావాలా. ఎక్కడి నుంచి వస్తుంది అతిశయము?
దేని బట్టి వస్తుంది అతిశయము? ఒకసారి ఆలోచన చేయండి. ఆ భయం లేదు, హృదయం నలగొట్టబడడం లేదు, దీనత్వం లేదు. నాకేంటి నేనెందుకు తగ్గాలా, నేనెందుకు పడాలా ఒక మాట, నేనెందుకు నన్ను నేను తగ్గించుకోవాలా, వాళ్ళకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, వీళ్ళకంటే ఎక్కువ వస్తుంది, వాడికంటే ఎక్కువ చదువుకున్నా, వీడికంటే పెద్ద ఉద్యోగం ఉంది, వాళ్ళకంటే ఎక్కువ పలుకుబడి ఉంది, వాళ్ళకంటే నా వెనకాల బోడు మంది ఉన్నారు. అవే పశువులు లాంటి మనస్సు తీసుకొస్తుంది మనిషికి, పశువు లాంటి ప్రవర్తన తీసుకొస్తుంది. రోడ్డు మీద వెళుతుంటే కుక్కలు మరుగుతుంటాయి. చదువుకున్నోడు వెళ్ళినా మరుగుతుంది, చదువు లేనోడు వెళ్ళినా మరుగుతుంది, మంచోడు వెళ్ళినా మరుగుద్ది, చెడ్డోడు వెళ్ళినా మరుగుద్ది. ఎందుకంటే పశువు దాని వివేచన తెలియదు, దాని వివేకం లేదు. మాట, ప్రవర్తన, మన స్వభావం ఈరోజు ఎలాగుంది? దేవుడు మనల్ని విమోచించి పరిశుద్ధాత్మని వరమిచ్చి, ఆ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయాలి అని ఆయన కోరుకున్నాడు. నూతన స్వభావం కలుగు చేయాలి. ఏంటా నూతన స్వభావం అంటే? దేవుని స్వభావమే. క్రీస్తునకు సమరూపంలోనికి మనం మార్చాలి అని మనల్ని విమోచించి పాపక్షమాపణ కలుగు చేసి పరిశుద్ధాత్మని వరమిచ్చి ఆ ఆత్మచేతని నడిపిస్తుంటే ఈరోజు మన స్వభావాలు ఎలా తయారైపోతున్నాయి అంటే పశువుల్లాగా తయారవుతున్నాయి. కారణం ఏంటి తెలుసునా? దీనత్వం లేకపోవడమే. దేవుడు చూడలే, దేవుడు పట్టించుకోలే. మందిరానికి వచ్చి మనం ఇచ్చే పెర్ఫార్మెన్స్ చూసి పాస్టర్ గారు మోసపోయినట్లుగా దేవుడు కూడా మోసపోతాడు అనుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న విశ్వాసులు మోసపోయినట్లుగా దేవుడు కూడా మోసపోతాడు అనుకుంటున్నాం. మన అమ్మా నాన్న మోసం చేస్తున్నాం కదా, అలాగే అందరూ మోసపోతారు అనుకుంటున్నాం. ఊరందరిని మోసం చేయొచ్చు, కట్టుకున్నోళ్ళు మోసం చేయొచ్చు, కన్నోళ్ళు మోసం చేయొచ్చు, నువ్వు కన్నోళ్ళు మోసం చేయొచ్చు, కానీ దేవుడిని మోసం చేయలేము. మరి దేవుని బిడ్డారా, దేవుడు దృష్టిస్తున్నాడు, జాగ్రత్త. ఆయన దృష్టిలో ఒక యోగ్యమైన బిడ్డగా ఉండాలి అని అంటే దీనత్వం కలిగి ఉండాలి. నీ హృదయం ఎప్పటికప్పుడు నలగొట్టబడుతూ ఉండాలి. కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఉండాలి. దేవుని మాట అంటే భయపడాలా. నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో అంటే, దావీదు ఆ మనిషి నీవే, ఆ నేరస్తుడు నీవే అని అంటే వెంటనే తను తగ్గించుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలాగే యెరోబాము దగ్గర కూడా ప్రవక్త వచ్చాడు, దోళన చేయించాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ మళ్ళీ యెరూషలేము వెళితే అందరూ రెహబాముకు దాసులుగా మరలా వెళ్ళిపోతారని భయం చేత అక్కడికి వెళ్ళనివ్వకూడదని 2 దోళ చేయించి పెట్టి, ఇవే మన ఐగుప్తులను తీసుకొచ్చిన దేవుళ్ళు అని చెప్తుంటే ఆ ప్రవక్త వచ్చి హెచ్చరిస్తున్నాడు, నువ్వు చేసే తప్పు అని అంటే, రే ఆయన పట్టుకోండి తను చేయి చాచాడట. నాకు విరోధంగా ప్రకటన చేస్తాడా, ఎంత ధైర్యం, ఆయన పట్టుకోండి అన్నాడు. గర్వం. దేవుని మాట విన్నప్పుడు వణుకు పుట్టాలా, అతిశయం కాదు రావాల్సిందే. చెయ్యి చాపితే చాపిన చెయ్యి ఎండిపోయింది, వెనక్కి కూడా తీసుకోలేనంతగా అది అచేతనంగా ఉండిపోయింది, ఎండిపోయింది. ఆ చెయ్యి చాపినట్టే ఉండిపోయింది. ఆ తర్వాత ఏడిస్తే మళ్ళీ ఆ చెయ్యి బాగుపడింది ప్రార్థన చేస్తే. ఈరోజు దేవుని మాట పదే పదే నీ దగ్గరకు వస్తుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది. దైవజనుడు నోట నుంచైనా వస్తుంది, లేకపోతే నీకు నువ్వు చదువుకుంటున్నా వస్తుంది. ఆ మాటలు వింటున్నప్పుడు వణుకు పుట్టాల, అతిశయం కాదు పుట్టాల్సింది. వాడికంటే బెటరు, వీళ్ళకంటే బెటరు, నాకేంటి అని అనుకుంటూ ఉంటే ఆ నెబుకద్నెజరు కంటే మనం గొప్పవాళ్ళమేం కాదు. నెబుకద్నెజరుకి ఎంతమంది సహాయం చేశారు ఆ స్వభావం మారినప్పుడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను ఏదోటి చేసి వీళ్ళందరినీ మేపుతున్నాను కదా, వీళ్ళందరూ రేపు నాకు సపోర్టివ్గా ఉంటాను అనుకుంటున్నావా? ఎవ్వడు రాడు.
ఎవ్వరు నిలబడరు. మాకేం తెలుసు, మాకేం సంబంధం లేదంటారు. నీ వలన ప్రయోజనం కలుగుతున్నప్పుడు మావోడే అంటారు. మావోడేనండి అంటారు. నీ వలన ఇంత కష్టం వస్తుందని తెలిస్తే వాళ్ళు వేరు, మేము వేరేవండి. ఏదో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే, ఏదో దూరపు చుట్టాలు అంతే, ఏదో ఒక ఇంట్లో ఉండాలి కాబట్టి ఉంటున్నాం అంతే. అసలు మనకి వాళ్ళకి ఫస్ట్ నుంచి లేదండి. ఇప్పుడని కాదు, ఫస్ట్ నుంచే లేదు. వింటాం ఆ మాటలన్నీ కూడా. జాగ్రత్త. దేవుని దృష్టి నీ మీద ఉండాలి. మనుషుల దృష్టిలో ఎలాగున్నా పర్వాలేదండి. మనుషుల దృష్టిలో మన గొప్పోళ్ళుగా సర్టిఫికెట్ వచ్చినా దానివల్ల ఉపయోగం లేదు. మనుషుల దృష్టిలో చెడ్డోడుగా మనం ముద్ర ఎంచుకున్న దానివల్ల వచ్చే ప్రమాదము లేదు. ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది, దేవుడి దృష్టిలో మనం ఏంటి? దేవుని దృష్టి మన మీద ఉంటుందా? దేవుని దృష్టి అంటే ఆయన అనుగ్రహము మన మీదకి వస్తుందా? ఆయన అనుగ్రహం మన మీదకి వచ్చేలాగా ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి, నలిగిన హృదయంతో ఉండాలి. ఆయన మాట అంటే వణుకు పుట్టేలాగా ఉండాలి. ఆయన మాట అంటే వణుకు పుట్టాలి. అమ్మో దేవుని మాట ఇది దేవుని మాట, అమ్మో దేవుని మాట. ఆయన మాటకు అంటే అది నీవే, నువ్వున్నావు, అది నా అతిశయం. అది నా అతిశయం. అంతేగా నా చుట్టూ ఉన్నటువంటి ఆస్తుపాస్తులు కాదు, నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కాదు, నా ధనం కాదు, నా పలుకుబడి కాదు, నా అధికారం కాదు, నాకున్నవి ఏవి కాదయ్యా. నా అతిశయం ఏదైనా ఉంటే అది నీవే. నేను నీ బిడ్డను, నీ దృష్టి నా మీద ఉంది. అదే నా అతిశయం. చెబుదామా ప్రభుతో? మనస్ఫూర్తిగా ఒప్పుకుందామా? మనస్ఫూర్తిగా దేవునితో మాట చెబుదామా? ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి వాడను నేనయ్యా, శ్రేష్టమైన అడవి ఒలివ కొమ్మ వంటి వాడను నేనయ్యా, సారమైన ఒలివ చెట్టు నీవు యేసయ్యా. నీలో నిలచి నీలో నేను అంటు కట్టబడుటకు ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. అవునయ్యా, అడవి ఒలివ కొమ్మలు అంటున్నాయ్యా నేను. ఎందుకు పనికిరాని వంటి అడవి ఒలివ చెట్టు కొమ్మలమయ్యా మేమందరం కూడా. సారమైన ఒలివ చెట్టు నీవయ్యా, శ్రేష్టమైన ఒలివ చెట్టు నీవయ్యా. మమ్మల్ని నీళ్ళు అంటు కట్టబట్టి ఈరోజు ఇలాంటి స్థితిలో ఉన్నామయ్యా. మేము అతిశయించడానికి మా దగ్గర ఏమీ లేదు నాయన. మా మాట, మా చూపు, మా ఆలోచనలు, మా ప్రవర్తన అంతా వ్యర్థము నాయన.
అవి అపవిత్రములయ్యా, అవి పాప భూయిష్టములయ్యా. నీ కనికరం చేత ఆ పాత స్వభావాన్నంతటిని తీసివేసి నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మమ్మల్ని విమోచించావు నాయన. ఈరోజు నీవిచ్చిన ఈ విమోచన మేము పోగొట్టుకోకూడదు నాయనా, మేము పోగొట్టుకోకూడదయ్యా. మా మాటలు కొద్దిగా ఉండాలయ్యా, మా దృష్టి నీ మీద ఉండాలి నాయన. కృతజ్ఞతా బుద్ధి మాలో పుట్టించండి నాయన. గతాన్ని మర్చిపోయి మమ్మల్ని ఏ స్థితిలోంచి లేవనెత్తావో, ఎక్కడ పడిపోయినా మమ్మల్ని లేవనెత్తి ఈ స్థితికి తీసుకొని వచ్చావో అది మేము మర్చిపోకూడదు నాయన, అది మేము మర్చిపోకూడదు నాయన. అది మా క్షేమం కాదయ్యా, అది మా క్షేమం కాదయ్యా. పశువుల్లాగా మేము ప్రవర్తించడం నీకు ఇష్టం కాదు నాయనా. మా మనుషుల్లాగే ఉంచండి నాయనా. మేము పశువులం కాకూడదు నాయనా, మనుషుల్లాగా ఉండే కృప దయచేయండి నాయనా. నీ రూపంలో నీ స్వభావంతో సృష్టించుకున్న నీ బిడ్డలుగానే మమ్మల్ని ఉంచండి నాయనా. నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీ దృష్టి మా మీద నిలపతగిన బిడ్డలుగా మేము జీవించగలిగే కృపను దయచేయండి. దీనులుగా నలిగిన హృదయముతో నీ మాట విని భయపడుతూ ఉండే, నీ మాటకు వణుకుతూ ఉండే ఆ మంచి స్థితి మాకు అనుగ్రహించండి నాయన. ఆ మంచి స్థితి మాకు అనుగ్రహించండి నాయన. ఎక్కడ ఆ స్థితి పోగొట్టుకుంటామనే భయం మాలో ఉండాలయ్యా. ఎక్కడ నీ దృష్టి మా మంచి తిప్పేస్తావో అనే భయం మా మీద ఉండాలి, ఆ ఆలోచన మాకు ఉండాలి నాయన. ఎప్పుడైనా నీకు ఇష్టం లేని కార్యం చేసి నీ అనుగ్రహాన్ని కోల్పోతామేమో అనే భయం మాలో ప్రతి క్షణం ఉండాలి నాయన. ఎందుకంటే మేము కనికరించబడిన వాళ్ళం, నీ కృపచేత కనికరించబడిన వాళ్ళమయ్యా. దానికి తగ్గట్లుగానే మా జీవితాలు ఉండాలి. మా మాటలు, మా స్వభావం, మా ప్రవర్తన దానికి తగ్గట్లుగానే ఉండాలి నాయన. ఇవాళ ఏదో కాస్త ఆర్థికంగా నిలదొక్కున్నామనో, సమాజంలో కాస్త పలుకుబడి వచ్చిందనో, లేకపోతే ఇంకేదో ఈ భూ సంబంధమైన వాటిని చూసుకొని మేము అతిశయించకూడదు నాయన. అది మాకు ప్రమాదం నాయన. ఇదిగో నీ బిడ్డలు తమ తగ్గించుకొని నీ సన్నిధిలో మా అతిశయం నీవే అని తీర్మానాలు చేసుకుంటున్నారయ్యా. మా తీర్మానాలు మీరు బలపరచండి, స్థిరపరచండి నాయన. నీవే మా అతిశయమయ్యా. ఈ లోకంలో ఏ ఉన్నా లేకపోయినా నీవే మా అతిశయం నాయన. నీ ఉంటే చాలయ్యా, నీ ఉంటే చాలు నాయన. మా ప్రక్కన ఎవ్వరు లేకపోయినా పర్వాలేదయ్యా, మేము ఒంటరిగా నిలబడినా పర్వాలేదు నాయన. ఏమీ లేక మేము రోడ్డు మీద నుంచున్నా పర్వాలేదయ్యా, నువ్వు మా పక్కన ఉండాలయ్యా. నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. దేనిని బట్టి అతిశయించమయ్యా. ఆరోగ్యాన్ని బట్టి అతిశయించం, మా బలాన్ని బట్టి అతిశయించం, మా ధనాన్ని బట్టి అతిశయించం, మాకున్న ఘనతను బట్టు, తలాంతులను బట్టు అతిశయించము నాయనా. మా కుటుంబాన్ని బట్టు, మా బలగాన్ని బట్టు, జనాన్ని బట్టు అతిశయించమయ్యా. మాకున్న పలుకుబడిని బట్టు మమ్మల్ని ప్రేమించే వారు ఉన్నారనో మేము అతిశయించము నాయన. మాకు తెలుసయ్యా, నువ్వు మా పక్షంగా లేకపోతే ఇవన్నీ వ్యర్థము అని. నువ్వు మా పక్షంగా ఉన్నప్పుడే వీటికి విలువ. నువ్వు మా పక్షంగా లేకపోతే ఇవన్నీ ఒకరోజు విడిచిపెట్టి మేము వెళ్ళిపోవాలయ్యా. లేకపోతే అవన్నీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నెబుకద్నెజరు అంతటి వాడే నేను ఎవ్వరి చేత ఆదరించబడలేదయ్యా. అడవి జంతువుల మధ్యలో నివాసం చేశాడయ్యా. ఒక్కరు కూడా తన వల్ల మేలు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లాభపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవ్వరూ రాలేదు నాయన. మాకైనంతే కదా, మేమైనంతే కదా. కేవలం తనలో తాను అనుకుంటేనే అలాంటి ఉగ్రత అతని మీదకి వచ్చినప్పుడు, ఈరోజు తెలుసో తెలియకో ఎన్నోసార్లు తండ్రి మాకున్న వనరులను బట్టి, వస్తువులను బట్టి, స్థితిగతులను బట్టి
గర్వపు మాటలు మా నోట వస్తున్నాయి. ఈరోజు మీ సన్నిధిలో వాటన్నిటిని బట్టి మీ దగ్గర క్షమాపణ వేడుకుంటున్నాం నాయన. అలాంటి గర్వపు మనస్సు మా దగ్గర నుంచి దూరపరచండి నాయన. క్షమాపణ అడుగుతున్నాము తండ్రి, క్షమించండి నాయన. లైవ్లో చూస్తున్న బిడ్డలు, చేరువచ్చిన బిడ్డలు ఎంతమంది అయితే తమను తాము తగ్గించుకొని హృదయపూర్వకంగా గర్వాన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నారు, అలాంటి వారందరూ మీరు క్షమించి కనికరించి మీలో ఆనందించగలిగే కృపను అనుగ్రహించండి. నీ ఉగ్రతకు పాత్రులుగా కాకుండా నీ అనుగ్రహానికి పాత్రులుగా మమ్మల్ని అందరినీ ఉంచి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరమతండ్రి దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సన్నిధి, సంతోషం చేరవచ్చి మనందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాలం రాజు కుటుంబానికి సదాకాలం తోడేండి కాపాడుగాక. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమయ యెహోవాను సన్నతించు, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమయ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.